హైదరాబాద్కు మరో అంతర్జాతీయ అతిపెద్ద కంపెనీ రాబోతోంది. 4 లక్షల చదరపు అడుగుల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది ప్రముఖ విమానయాన సంస్థ. ఇందుకోసం దాదాపు 1000 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. వైమానిక సంస్థ తరఫున జాబ్ రిక్రూట్మెంట్ చేస్తోంది మియామిన్ కార్పొరేషన్. అయితే క్లయింట్ ఎవరన్నది మాత్రం మియామిన్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించలేదు. భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్కు వచ్చేది ఫార్చ్యూన్ 500 జాబితాలోని ఒక కంపెనీ అంటూ ప్రచారం జరుగుతోంది. బోయింగ్, ఎమిరేట్స్లో ఒక కంపెనీ కావచ్చంటూ చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్కు 75 అంతర్జాతీయ కంపెనీలు, జీసీసీలు వచ్చాయి. ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్లో 31 ఫార్చ్యూన్ 500 కంపెనీలు కొలువుదీరాయి. ఇక హైదరాబాద్కు మరో అతిపెద్ద అంతర్జాతీయ కంపెనీ రాబోతోంది. పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, హైదరాబాద్కు ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీ రాబోతున్నట్లుగా సమాచారం అవుతోంది. అది ఎటువంటి కంపెనీ, వివరాలేంటి? హైదరాబాద్ అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కావచ్చు ఒక కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్గా అతిపెద్ద సెంటర్గా మనకి విస్తరణ జరుగుతుంది. ఇందులో ఉన్న అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ చాలా వరకు జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబుల్ సెంటర్గా, అంటే జీసీసీ అనేది చాలా సంస్థలకి సంబంధించిన ఒక బ్రాంచ్ ఆఫీసులా కాదు, ఇక్కడ జరిగే అనేక కార్యకలాపాలకు సెంటర్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక థర్డ్ పార్టీ అనేది ఏర్పాటు చేస్తారు. ఇలాగ అనేక సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా మనం మాట్లాడుకోవాల్సింది అతిపెద్ద సంస్థ, అంటే అతిపెద్ద అంతర్జాతీయ కంపెనీ అనేది హైదరాబాద్ కేంద్రంగా రాబోతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మియామిన్ కార్పొరేషన్ సంస్థ ఒక థర్డ్ పార్టీగా ఉంటుంది. ఇది కూడా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అనేక జీసీసీలను ఏర్పాటు చేసిన సంస్థ. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అనేది ఏ పెద్ద సంస్థకైనా ముందుగా రిక్రూట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా అనేక వాటిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పెద్ద సంస్థలు అనేవి వచ్చి ఎంటర్ అవుతాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మియామిన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంటే ఈ జీసీసీ ఏర్పాటు అనేది ఒక విమాన సంస్థకు సంబంధించిందిగా ఇప్పటికైతే ప్రాథమికంగా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దాదాపుగా 4 లక్షల చదరపు అడుగుల్లో ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఇది సన్నాహాలు చేస్తుంది. అంటే ఎక్కడ ఏమిటనేది స్పష్టంగా చెప్పకపోయినా ఇప్పుడు మనకు కనిపిస్తున్న వివరాల ప్రకారం అంటే ఏదైతే మియామిన్ ఉందో కార్పొరేషన్ సంస్థ ఇప్పటికి వచ్చి ఎక్కడ పెడుతున్నామనేది దానికైతే ప్రకటన చేయలేదు. కానీ మనకి ఉన్నది ప్రధానంగా హైదరాబాద్లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ప్రధానంగా మనకి ఈ సెంటర్లు అనేవి ఏర్పాటవుతున్నాయి. కాబట్టి ఇప్పటికే అనేక సంస్థలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రాంతంలోనే ఏర్పాటయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే దాదాపు 1000 ఉద్యోగాలకు సంబంధించి భర్తీకి ఇది మియామిన్ సంస్థ తన ఏదైతే సన్నాహాలు చేస్తుంది, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లాంటిది ఒకటి విడుదల చేసింది. అంటే ప్రధానంగా వైమానిక సంస్థ తరపున ఈ జాబ్ రిక్రూట్మెంట్ ఉంటుందనేది మియామిన్ కార్పొరేషన్ సూచాయగా చెప్పిన సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. అంటే భారీ ప్యాకేజీల్ని, అంటే దాదాపు 1000 మంది ఉద్యోగులకు సంబంధించి భారీ ప్యాకేజీల్ని ఇది అనౌన్స్ చేసింది. అంటే ఎవరిది అనేది, అంటే క్లయింట్ ఎవరనేది చాలా వరకు ఇటువంటి జీసీసీలు ఏర్పాటు చేసేటప్పుడు ఇతిమితిగా ఉంటుంది. అంటే పూర్తిగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మిగతా అన్నీ ఏర్పాటు అయిన తర్వాత ఆ పెద్ద సంస్థ అనేది వచ్చి ఎంటర్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు హిడెన్లో ఉంచుతారు. ఏదైతే ఉద్యోగి చేరుతారో వాళ్ళకి మాత్రం అన్ని విషయాలు చెప్పగలుగుతారు. అంటే ఇప్పటికీ దాదాపుగా 500 జాబితాలు, అంటే ఫార్చ్యూన్ 500 జాబితాలు ఉండే కంపెనీలు అంటూ ఈ ప్రచారం జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగానే మనకి అనేక పెద్ద సంస్థలు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో 500 టాప్ కంపెనీలు అనేవి ఉన్నాయి. ఈ టాప్ కంపెనీల్లో హైదరాబాద్లో చాలా వరకు ఇప్పటికే వచ్చున్నాయి. అంటే ఈ టోటల్గా చూసుకుంటే ఇప్పటికీ 75 అంతర్జాతీయ సంస్థలు జీసీసీలకు సంబంధించి హైదరాబాద్ సెంటర్గా నడుస్తుంది. అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. దేశంలో ఉండే హైదరాబాద్లో ప్రధాన నగరాల్లో ఒక 4-5 నగరంగా హైదరాబాద్ నగరాన్ని చెప్పుకున్నా, కానీ ఏదైతే జీసీసీల ఏర్పాటుకు సంబంధించి చూస్తే ఇప్పటికీ 75 అంతర్జాతీయ కంపెనీలను ఈ జీసీసీలు అనేవి ఏర్పాటై ఉన్నాయి. ఇందులోనే హైదరాబాద్లో కొరుగుతుంది. అంటే ఏదైతే 500 కంపెనీలకు సంబంధించిన ఏదైతే ఈ ఫార్చ్యూన్స్ ఉన్నాయో 31 సంస్థలు అనేవి ఈ కొలువుదీరి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్నాయి. అంటే ఇంత పెద్ద సంస్థగా మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేయబోయే సంస్థ కూడా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇది
ఖచ్చితంగా బోయింగ్ కానీ ఎమిరేట్స్ కానీ ఉండే సంస్థ కావచ్చు అనేది ఒక అంచనాలు అయితే మనకి వస్తుంది. అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడబోతుంది. దీనికి సంబంధించిన అంటే ఏదైతే మియామిన్ కార్పొరేషను ఈ థర్డ్ పార్టీగా ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఉద్యోగులు కావచ్చు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పెద్ద సంస్థని ఇప్పటివరకు అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ అని చెప్తుంది. కానీ అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ అనేది ఏమిటనేది వెల్లడించే అవకాశం ఉంది. మన ప్రధానంగా ఇప్పుడు ఉండే సమాచారం ప్రకారం మనకి బోయింగ్ కానీ ఎమిరేట్స్ కానీ ఈ రెండు సంస్థలు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పటికే బోయింగ్ సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఎమిరేట్స్ సంబంధించిన లింకుల్లో మియామిన్ ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఈ రెండు అతిపెద్ద సంస్థలకు సంబంధించిన ఒక దీనిగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కి ఎదుగుతున్న ఏదైతే ఉందో ఒక ముందుకెళ్తున్న గ్లోబల్ వైడ్గా వెళ్తున్న దాంట్లో ఇది ఒక మణిహారంగా మనకు కాబోతుంది. ఇప్పటికే 75 సంవత్సరాల నుంచే 76వ సంస్థగా ఇది చేరబోతుంది. అంటే హైదరాబాద్ నగరానికి ఒక ఫ్యూచర్ ఏదైతే ఇప్పటికే ఫ్యూచర్ సిటీ మనకు ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ భూమి అనేది పెరుగుతుంది. మనకు అనుకోని రీతిలో దాదాపు ఒక ఎకరా భూమి 137 కోట్ల రూపాయలకు పైగా, అంటే లేటెస్ట్గా పలికింది కాకుండా అంతకుముందు చూసుకుంటే మనకి 170 కోట్లకి 150 కోట్లకు పలికిన ఎకరా భూమి అనేది ఉంది. కాబట్టి ఒకవైపు రియల్ ఎస్టేట్ వైపు వెళ్తుంది. ఇలాంటి వెళ్తున్న సంస్థలో అంతకుముందు మనం చాలా వరకు చర్చించుకునేది కొన్ని సంస్థలు మాత్రమే. అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కావచ్చు. కానీ వీటిని మించి ఇప్పుడు దాదాపుగా అంతర్జాతీయ సంస్థలు అనేవి జీసీసీలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇక్కడ ఈ గ్లోబల్ సిటీని ఈ గ్లోబల్ రేంజ్ పెంచడంతో పాటు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉండే దాంట్లో ఒక ఐకాన్గా మనం నిలబోతున్నాం. ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుందంటే దీనికి హైదరాబాద్ నగరానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం 8 కారణాలని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ పెడుతున్న దానికి ఏదైతే కాస్ట్ ఉందో దీనికి ఒక కాస్ట్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా మనకి కనిపిస్తుంది. అలాగే వెదరు అంటే వాతావరణానికి సంబంధించి ఇక్కడ మనకి నేషనల్ కెలామిటీస్ లాంటివి చాలా తక్కువ, ఎందుకంటే సముద్ర తీరానికి దూరంగా ఉంది కాబట్టి తక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత లేబర్ దొరుకుతుంది. తర్వాత మరోవైపు రవాణా సౌకర్యానికి సంబంధించి జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంది, లివింగ్స్ ఉంది. దీంతో పాటు ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న ఏదైతే సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంస్థలు వస్తున్నాయి. ఎస్ గణేష్, ఒక అంతర్జాతీయ కంపెనీ హైదరాబాద్కు రాబోతుంది అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. అతిపెద్ద అంతర్జాతీయ కంపెనీ అనగానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎంతోమంది ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మినిమం 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్, 5 to 6 ఎక్స్పీరియన్స్ అని వారి యొక్క అనుభవాలను వాళ్ళు మెన్షన్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందులో ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయా, లేదా ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉందా? సో ఇదొక విషయం అయినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే మరి హైదరాబాద్నే ఎందుకు ఎంచుకున్నారు, మరి హైదరాబాద్లో ఈ జీసీసీ కంపెనీ ఏ ప్రదేశంలో పెట్టబోతున్నారు అనేది, సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎస్, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ప్రకటించింది దాదాపు 1000 ఉద్యోగాలైనా దానికి అనుబంధంగా అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం ప్రతి సంస్థలో కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా దాదాపుగా 100 ఉద్యోగాలకు సంబంధించి అతి భారీ సంబంధించిన ఏదైతే ప్యాకేజీలు ప్రకటించింది మియామిన్ సంస్థ, అంటే 1000 ఉద్యోగాలతో పాటు మిగతా దాని అనుబంధంగా చాలా ఉద్యోగాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మనం సాఫ్ట్వేర్లో చూసుకుంటే సాఫ్ట్వేర్లో ఒక ఐటీ ఎంప్లాయీకి సంబంధించి 1+7గా వాళ్ళు అభివర్ణిస్తారు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి సంబంధించిన 1+7 అంటే అందులో ఉండే లోపల వాటర్ బాటిల్ అందించడం దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి ఉండే మిగతా సౌకర్యాలు కావచ్చు, క్యాబ్ కావచ్చు, ఇలాగ అనేక రూపాయలు చూసుకుంటే దాదాపు ఒక ఐటీ ఎంప్లాయీకి సంబంధించి 1+7 అనేది ఉద్యోగాలు పడుతుంటాయి. ఇంత అతిపెద్ద భారీ అంతర్జాతీయ సంస్థ కాబట్టి ఇప్పుడు 1000 ఉద్యోగాలు వేస్తుంటే దీని అనుబంధంగా ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటి రూపంలో ఇక్కడ ఏదైతే ఒక క్వాలిఫైడ్ ఉన్నారో క్వాలిఫైడ్ పీపుల్ కావచ్చు, లేకపోతే అన్క్వాలిఫైడ్ కావచ్చు, లేకపోతే ఆర్గనైజ్డ్ కావచ్చు, అన్ఆర్గనైజ్డ్ కావచ్చు, ఈ సెక్టర్ నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అంతర్జాతీయ సంస్థల్లోన మరోవైపు ఏదైతే మనం జీసీసీ అంటే గ్లోబల్ క్యాబుల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోన పరిణితి మరోవైపు దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కూడా ఆ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే తీసుకోగలుగుతారు. మియామిన్ కార్పొరేషన్ ఇప్పటికే దీనికి నోటిఫికేషన్ ప్రకటించింది కాబట్టి ఆ రూపంలో ఒక థర్డ్ పార్టీ సంస్థతోని మియామిన్ కాబట్టి మియామిన్ అంతర్జాతీయ సంస్థకి పూర్తిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మనం చెప్పుకున్నట్లు దాదాపుగా 75 అంతర్జాతీయ సంస్థలు వస్తే అందులో కీలకంగా మనకి ఎల్ఈడి కావచ్చు, లేకపోతే సొనోకో కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, తర్వాత వెన్గార్డ్ కావచ్చు, ఇలాగా అనేక అంతర్జాతీయ సంస్థలు అనేవి ఇప్పటికే వచ్చున్నాయి. మెక్డొనాల్డ్కి సంబంధించిన గ్లోబల్ ఆఫీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. దాదాపు ఇప్పటికే మనకి 1, 2, 3 లెక్క వేసుకుంటే దాదాపు 8 అంతర్జాతీయ సంస్థలు అనేవి హైదరాబాద్ కేంద్రంగా మనం నడుస్తున్నాయి. ఇంకా మనం గుర్తించినవి మాత్రమే. ఇలా కాకుండా ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలు అనేవి దాదాపుగా 75 అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరి తన జీసీసీని ఏర్పాటు చేసుకుని నడుపుతున్నాయి. వీటన్నిటికీ మీరు అన్నట్టు ప్రధాన కారణం అనేది ముందుగా చెప్పుకున్నట్లు దీనికి దాదాపుగా మనకి ఉండే
అన్ని కారణాలతో పాటు 8 ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి. దానికి మనం ముందుగా చెప్తున్నట్టు కాస్ట్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే వెదర్ కావచ్చు, లేకపోతే మిగతా ఏదైతే లేబర్ కావచ్చు, రవాణా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మిగతా లివింగ్ కండిషన్స్ సంబంధించిన ఇది కావచ్చు, అన్నీ కూడా హైదరాబాద్ నగరం అనేది దేశవ్యాప్తంగా ఉన్న దాంట్లో అన్ని రవాణా సౌకర్యాలకి అందుబాటులో ఉండే సెంటర్గా మనకు కనిపిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా నలుమూలకి ఎక్కడికి వెళ్ళాలన్నా దీనికి ప్రధానంగా మనకి హీరోగా అనుకోవాల్సింది వెదర్కి సంబంధించి మనకి ఇప్పటికే తెలిసింది. అంతర్జాతీయంగానే హైదరాబాద్ వెదర్ అనేది ఒక మంచి వెదర్. ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఉండడానికి ఉంటుంది. మరోవైపు కెలామిటీస్ చాలా వరకు మన పెద్ద అభివృద్ధి చెందిన అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటి అనేక దేశాలను చూసుకుంటే మన భారతదేశం నుండి అనేక ప్రాంతాలను చూసుకున్నా మనకి చాలా సేఫెస్ట్ ప్లేస్గా కెలామిటీస్కి అంటే ఏదైతే నేషనల్ కెలామిటీస్ ఉన్నాయో వాటికి దూరంగా, మరోవైపు భూకంపాల జోన్కి సంబంధించి కూడా చాలా సేఫెస్ట్ ప్లేస్గా ఇక్కడ భవన నిర్మాణాలు కావచ్చు, లేకపోతే మిగతా వాటికి కావచ్చు, చాలా సేఫెస్ట్ ప్లేస్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికంటే అత్యంత ప్రధానంగా చర్చించుకోవాల్సింది ప్రభుత్వం ఇస్తున్న సపోర్టు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావచ్చు అనేక గ్లోబల్ సమ్మిట్లను ఏర్పాటు చేస్తున్నారు, అంతర్జాతీయ సంస్థలతో మీట్ అవుతున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇవన్నీ రూపంలో ప్రభుత్వం ఇస్తున్న సహకారం, వాళ్ళ సపోర్టు ఇవన్నీ తీసుకున్న తర్వాత మిగతా కండిషన్స్ యాడ్ అవడంతో ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు అనేవి హైదరాబాద్కి వస్తున్నాయి. ఇంకా మరిన్ని వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక హైదరాబాద్కు మరో అతిపెద్ద అంతర్జాతీయ కంపెనీ అయితే రాబోతోంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు ప్రముఖ విమానయాన సంస్థ. ఇందుకోసం దాదాపు 1000 ఉద్యోగాల భర్తీకి అయితే సన్నాహాలు చేస్తారు.